హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో అనుకోకుండా ప్రోగ్రామ్ అవ్వడం వల్ల నేను ఎలా అయినా విజయవాడ టెంపుల్ దర్శనం చేయాలని అనుకున్నాను. 2 టైమ్స్ వెళ్దాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదు నాకు. సో ఎలా అయినా వెళ్ళాలని చెప్పేసి వేరే ప్రోగ్రామ్ పక్కన పెట్టేసి దర్శనానికి వెళ్ళానండి. ఎండలు మొత్తం చాలా ఉన్నాయి విజయవాడలో వచ్చేసి. సో మనం వెళ్ళాలని గట్టి నమ్మకం ఉంటే అమ్మవారు కానీ ఆ స్వామివారు కానీ ఎలా అయినా తీసుకుని వెళ్తారు. సో మనకు ఎలా అయినా దర్శనం అందుతుంది. సో నేనైతే వెళ్ళాను, దర్శనం అయితే బాగా అందిందండి. సో ఎక్కువ తోపులాట లేకుండా మంచిగా అమ్మవారి దర్శనం నెమ్మదిగా జరిగింది. అసలు ఆ గుడిలో అమ్మవారి చూస్తుంటే రాబుద్దే కాలేదు. సో అంత బాగా అందింది దర్శనం వచ్చేసి. సో మేము వచ్చేసి కింద బస్సు దిగిన తర్వాత అక్కడ నుంచి ఒక వెహికల్లో మామూలుగా బస్సు అయితే ఫ్రీ కొండపైకి వెళ్ళడానికి, బట్ ఇప్పుడు వెహికల్ కూడా కింద ఉన్నాయి, 20 రూపీస్ పర్ పర్సన్కి. సో నేను మా అమ్మకి 40 రూపీస్ ఇచ్చేసి బయలుదేరాము. సో వెళ్ళేటప్పుడు కొండపైకి అట్లనే వెళ్ళాం, వచ్చేటప్పుడు కూడా అలానే. మాకు బస్సు కొంచెం చిన్న బాబు ఉండడం వల్ల బస్సులో వెళ్ళకుండా ఇట్లనే వెహికల్లో వెళ్ళేసి వెహికల్లో వచ్చామండి. సో దర్శనం అయితే బాగా జరిగింది. కొండపైన అసలు ఎంత ఎక్కువ ఉంది, రష్ కూడా ఎక్కువ లేరు. సో టికెట్స్ వచ్చేసి ఇంకా మేము నార్మల్ ప్రైస్లోనే ఇంకా వెళ్ళాము. 300 రూపీస్ టికెట్ లేదా 500, 100లోనే. బట్ 100లోనే మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. నేను అక్కడ అడిగే తీసుకున్నాను. దర్శనానికి ఎక్కువ పట్టదమ్మా, జనాలు కూడా ఎక్కువ లేరు, త్వరగా దర్శనం అయిపోతుంది అన్నారు. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇలా ఒక రౌండ్ నేను ఒక వీడియో తీసుకున్నాను. సో వ్యూ అయితే చాలా బాగుంది, చూసారు కదా. సో మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే అంటే ఎలా ఎంజాయ్ చేస్తారని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.